జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మేము ఆధారాలతో సహా చెప్తాం. మీరు 14 సంవత్సరాల్లో ఏం చేశారో కనీసం ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు గారిని. ఎందుకంటే చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మా నాన్న సమకాలికుడు, నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు అన్న మాటలపై చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నదానికి ఈ వీడియో ఒక సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక సాక్ష్యం. అందుకే మన గొంతు, మన వీడియోలు ప్రజల్లోకి వెళ్ళాలి. మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారు, ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు, రాజకీయాలలో ఎవరు ఎటువంటి నాయకులు, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు, ఎవరు ప్రజలకు ఉపయోగపడరు అనేది తెలుసుకోవాలంటే మన వీడియోల్ని లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి చూడండి. అంటే ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళు నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని, డీసెంట్రలైజేషన్ తోనే అభివృద్ధి అని 13 జిల్లాలను 26 జిల్లాలు అయ్యాయేనంటే మీ జగన్ కొత్తగా ఈరోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్. 17 మెడికల్ కాలేజ్, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ 58 నెలల కాలంలోనే. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి, నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు తీర్పులు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే. కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికి. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి. ఎంఎస్ఎంఈలకు ఆ పన్న హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగన్ ప్రభుత్వం ఈ రోజు నిలబడింది. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారుగా, ఇక చెప్పాల్సిందేమైనా ఉందా? ఎవరు ఏం చేశారు అన్నది కళ్ళకు కట్టినట్లు అన్నీ కనపడుతున్నాయి. మీ గ్రామాలకు వెళ్తే గ్రామ సచివాలయాలు కనపడతాయి, రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి, అభివృద్ధి చెందిన పాఠశాలలు కనపడతాయి, నాడు నేడు ద్వారా బడుల రూపురేఖలు మార్చిన కొత్త బడులు కనపడతాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు కనపడతాయి. ఇంకా ఏం కావాలి? సీపోర్ట్లు కావాలా? అంటే ఓడరేవులు కావాలా? లేకపోతే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మీరు చూడాలా? లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు చూడాలా? ఆదాని డేటా సెంటర్లని గూగుల్ డేటా సెంటర్లుగా చెప్పుకుంటున్న లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ మీకు తెలీదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకుంటాడు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై, భూ సర్వేపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పాడో మీకు తెలీదా? అభివృద్ధి చేసింది ఎవరు, అబద్ధాలు చెప్పేది ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరు, క్రెడిట్ చోరీ చేస్తున్నది ఎవరు? అభివృద్ధి చేసింది ఒకరైతే క్రెడిట్ చోరీ చేస్తున్నది మరొకరు. ప్రతి పేదవాడికి కూడా, అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా మీ అకౌంట్లో, మీ అక్కా చెల్లెమ్మల అకౌంట్లో ఫీజు రీయింబర్స్మెంట్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, రైతు భరోసా, నేస్తం, ఇలా డబ్బులు పడింది మీకు గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాడు. ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి కూడా ఈ విషయం తెలీదా? డాక్టర్లకి ఈ విషయం తెలీదా? 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు ఎలా ఉన్నాయో కళ్ళకు కనబడేటట్లు ప్రతి ఒక్కరూ కూడా చూడొచ్చు. ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, ఎవరు సంస్కరణలతో
వ్యవస్థలని రూపుమాపారు. గ్రామ వ్యవస్థకి ప్రతి గ్రామంలో గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి ఇంటి వద్దకు పరిపాలన తీసుకొచ్చింది ఎవరు? ప్రతి గ్రామంలో 10 మంది ఉద్యోగస్తులను పెట్టింది ఎవరు? వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? గ్రామ సచివాలయాలలో 1,34,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసింది ఎవరు? ఇంకా అభివృద్ధి గురించి ఇంకా చెప్పాలా? ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు అభివృద్ధి చేయలేదు? చంద్రబాబు నాయుడికి సోషల్ మీడియాలో నెటిజన్లే రా ఇవి మా అభివృద్ధి, జగనన్న చేసిన అభివృద్ధి అని సవాలు విసురుతున్నారు. మరి ఇలాంటి సవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు విసరగలరా? విసరతారు. బ్యాడ్ కామెంట్లు పెట్టే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో, ఎదుటి వాళ్ళని బెదిరించే దాంట్లో, దిగజారిపోయి కామెంట్లు పెట్టే దాంట్లో వీళ్ళు ఎప్పుడూ ముందుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అలాంటివి కాదు కావాల్సింది. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారో దాని గురించి చెప్పండి అయ్యా. ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.